సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మన ఊరు మన ఆట కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని జనసేన పార్టీ రాష్ట్ర నాయకురాలు సరోజ పేర్కొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ 38వ డివిజన్ గాంధీనగర్లో జనసేన నాయకుడు ఆకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మన ఊరు మన ఆట కార్యక్రమంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు తరలివచ్చి రంగురంగుల రంగవల్లులను ఆవిష్కరించారు. మహిళలు వేసిన ముగ్గులను జనసేన నాయకులు పొసనపల్లి సరోజ, దుగ్గన బాబ్జీ, ఆకుల శ్రీనివాస్, వాసిరెడ్డి శివ, బడే కృష్ణ, బండి సుజాత మరియు బంటి, దీప్తి, సోనీ ఫ్లోరెన్స్, సత్యవతి, లీలా తదితరులు మహిళలు వేసిన ముగ్గులకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. పోటీలలో విజేతలకు అతిథులు పోసనపల్లి సరోజ, దుగ్గన బాబ్జీ, జనసేన నాయకులు బహుమతులను అందించారు. ఈ సందర్భంగా అతిథులు పోసనపల్లి సరోజ, బండి సుజాత, ఆకుల శ్రీనివాస్, వాసిరెడ్డి శివ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మన ఊరు మన ఆట కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అట్ల సత్యనారాయణ, తోవరాజు, అడబాల సత్యనారాయణ, సాయి కృష్ణ, సతీష్, వాసిరెడ్డి సత్యప్రసాద్, బ్రహ్మాజీ పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మరి ముగ్గులు మనం ఇప్పుడు మన సాంప్రదాయానికి ప్రత్యేకంగా మనం నిర్వహించుకునేటువంటి ఇంటి ముందు పెట్టుకున్నటువంటి ముగ్గులు, దానిలో చాలా సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. మన ఆరోగ్యం బాగుండడంతో పాటు చుట్టుపక్కల పరిసరాలు నీట్గా ఉంచడంలో దానిలో భాగంగా ఈ ముగ్గుల్ని మనం వేసుకోవడం జరుగుతుంది. అటువంటి వాటిలో సృజనాత్మకంగా యాడ్ చేసుకుంటూ ఈరోజు మహిళలు ఎంతో చక్కగా ఈ రంగవల్లిని తీర్చిదిద్దడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా ఈరోజు ఇక్కడ రావడం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నాను. మరి ఇటువంటివి మనం ఎంకరేజ్ చేయడం ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటాయని చెప్పి దీనిలో భాగంగా జనసేన పార్టీ ఎప్పుడు కూడా మరి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా భారతీయ సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా కార్యక్రమం రూపొందించడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ఈ పండుగ కళని ఈరోజు ఇక్కడ తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ రోజున ప్రతి ఒక్క వార్డులో కూడా ముగ్గులు పోటీ పెట్టి అనేక మంది ఆడపడుచుల్ని, అక్క చెల్లెల్ని ఈ పండగ ఈ సంవత్సరం అంతా అద్భుతంగా ఉండాలని ప్రతి ఒక్క వార్డులో పెట్టడం జరిగింది. వైసీపీ ప్రభుత్వానికి ఇదే లాస్ట్ పండగ, ఇక్కడితో ఇంటికి వెళ్ళిపోతారో జాగ్రత్తగానే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి వచ్చే పండగలను అంతా ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక పండగ వాతావరణం వస్తుందని మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలను కోరుకుంటున్నాం. వచ్చిన వీర మహిళలకు, జనసేన నాయకులకు, మొత్తం గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. వచ్చిన జన సైనికులకి, వీర మహిళలకి అందరికీ నమస్కారం. ఈరోజు 39వ వార్డులోనూ ముగ్గులు పోటీ పెట్టడం జరిగింది. సంక్రాంతి సందర్భంగా ప్రతి ఇంటికి పండుగ కాదు, ఇది ప్రతి ఊరికి కూడాను ఇది పెద్ద పండుగ కాబట్టి ఇక్కడ ముగ్గులు పోటీ పెట్టడం జరిగింది. అందరూ చాలామంది చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ ముగ్గులు వేస్తున్నారు. వచ్చిన అందరికీ కూడా మరి చాలా థ్యాంక్స్. అలాగే మరి ఇది వైసీపీకి లాస్ట్ ఫెస్టివల్ ఈ సంక్రాంతి. హలో జగన్, బాయ్ బాయ్ వైసీపీ, జై జనసేన. మేము అభినందిస్తున్నాం. అలాగే కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కార్యదర్శులు, అలాగే ఇతర నాయకులందరికీ కూడా, వార్డు ఇన్ఛార్జీలందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ ఇబ్బందులన్నీ కూడా ఈ సంవత్సరంతో తొలగిపోతున్నాయి. రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డికి చరమగీతం పాడి ఒక కొత్త ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఉమ్మడి తెలుగుదేశం జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాకపోతుంది. వచ్చే పండుగ నాటికి కూడా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని, ఇప్పటివరకు ఈ రాష్ట్రం అప్పుల పాలైపోతే దాన్ని మార్చగల ఏకైక నాయకత్వం జనసేనతోనే సాధ్యమని మేము నమ్ముతున్నాం. అలాగే ఈ వార్డులో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ జనసేనని మద్దతు ఇస్తూ కూడా చాలా మంచి ముగ్గులు వేస్తున్నారు. వారందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.